ఈరోజు కొంచెం హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ ఐటెమ్స్ యేసుకుంటే బావుండనిపించింది. ఈరోజు ఆర్డర్ వచ్చిందండి. పూరి ఆర్డర్ వచ్చింది. ఇంకా అన్నీ గూడా చాలా తొందరగా అయిపోయినియి. కానీ చాలామందయితే తిరిగెళ్ళిపోయారండి. దానికి కొంచెం బాధ అనిపించింది. ఇంకా కొంచెం ఎక్కువేసుకుంటే గనుక వాళ్ళకి కూడా సరిపోను కదా అనిపించింది. కానీ పూరి ఆర్డర్ వస్తదని ముందే తెలీదు కదా! పూరి ఆర్డర్ 30 ప్లేట్లు చెప్పారండి. ఆయనకి 15 ప్లేట్లు పూరి, 15 ప్లేట్లు బోండాలయితే కట్టించాము. అవి వెళ్ళిపోవడం వల్ల లాస్ట్‌లో వచ్చిన వాళ్ళకి కొంతమందికైతే టిఫిన్ అయితే దొరకలేదండి. వాతావరణం చల్లగా ఉందండి. పొద్దుటే కొంచెం వర్షం పడ్డది. దానివల్ల పొద్దుటి నుంచి పూరి గిరాకొస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది కూడా పూరి అడుగుతున్నారండి. ఎందుకంటే అప్పటికప్పుడు వేసిస్తాం కదా! పూరి అయితేనే. బోండా, వడ ఇవైతే కొంచెం ఏసి పెట్టేసుకుంటాము ఒక 10 ప్లేట్లకి అలాగా. పూరి మాత్రం అలా కాదండి. 2, 2 ప్లేట్లు ఏసి పెడతాము. అయిపోతే మళ్ళీ చేస్తూ ఉంటామండి. దానివల్ల ఎక్కువ మంది పూరి అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇడ్లీ, వడ ఇవన్నీ అయిపోయినాయండి. 10 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత దోస ఉంటేని దోస అయితే ఏస్తున్నారండి. మా మాస్టర్ అయితే సామాన్లన్నీ కూడా సదిరేసుకుంటున్నారు. ఈ లోపల మా ఆయనైతే దోసేస్తున్నాడండి. నేనైతే కొన్ని పార్సెల్ కట్టించి కొన్నైతే తినడానికైతే ఇస్తూ ఉన్నాను. ఈరోజు వ్యాపారం అయితే చాలా బావుందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. థాంక్